ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభునటువంటి యేసుక్రీస్తు నామములో మీకెల్లరకు అడ్వెంటు శుభాలు నేను తెలియచేస్తా ఉన్నాను. రెండవ ఆదివారం మనం అడ్వెంటులో రెండవ ఆదివారంలో మనం ప్రవేశించాము. సంఘ క్రమం ప్రకారముగా రెండవ క్యాండిల్ మనం వెలిగించి మరి ఆయన శాంతి సమాధానములను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఒక చక్కని తరుణాన్ని మనకు అనుగ్రహించారు. క్రిస్మస్ కాలం మనకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి కాలం. అంత మాత్రమే కాదు కానీ కష్టాలను అలాగే సమస్యలను మనం దూరం పెట్టుకుని కొంచెం మనం సంతోషించాలి, ఆనందించాలని మనల్ని మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి కాలం ఈ అడ్వెంట్ కాలం. అందుగురించి మనం ముందుగా గృహాలను శుభ్రం చేసుకోవడంతో మనం స్టార్ట్ చేసి అవి శుభ్రం అవుతున్నటువంటి తరుణంలో ఒక్కొక్కటిగా దుమ్ము ధూళి ఎలాగైతే అక్కడి నుంచి త్రోలు వేయబడుతుందో అలాగే మనలో నుంచి కూడా ఈ అసమాధానానికి సంబంధించినటువన్నీ కూడా దూరం చేయబడి ఒక సంతోషకరమైనటువంటి ఒక ఆనందకరమైనటువంటి స్థితి వాతావరణం మనం ఏర్పాటు చేసుకోవడం ఈ ప్రత్యేకమైనటువంటి దినముల యొక్క మరి ఈ కార్యాలుగా మనం చూస్తూ ఉంటాము. దేవుని ప్రణాళిక మానవ కోతంతటికి కూడా ఆయన శాంతిని సమాధానాన్ని అందించాలి అనేటటువంటిది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు కొరకు దేవుడు మానవుని విధేయతను కోరుకుంటున్నాడు అనేది ఈ రెండవ ఆదివారం యొక్క ముఖ్య సందేశమైనది. దేవుడు అనాది నుండి కూడా తన ప్రణాళికను ప్రకటిస్తూనే ఉన్నాడు. మానవునికి, తన బిడలకు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగానికి అనాది కాలం నుండే ఆయన ప్రణాళికను ఆయన సిద్ధపరిచి ప్రకటిస్తూ ఉన్నాడు. విధేయులు అవుతానే అవిధేయతను కనపరుస్తూ దేవుడు అనుగ్రహించేటటువంటి శాంతి సమాధానాలకు దూరం అవుతున్నారు వాళ్ళందరూ కూడా. కనుకనే ఈరోజు పాత నిబంధన లేఖన భాగం మీకా, ప్రవక్త అయినటువంటి మీకా గ్రంథంలో మరలా ప్రభువు తన ప్రజలను దర్శిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. వారికి ఏం అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడంటే, వారు శాంతితో కూడినటువంటి జీవితాన్ని, సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని వారు కలిగి ఉంటారు, నెమ్మదితో కూడినటువంటి జీవితాన్ని వారు కలిగి ఉంటారు అనేటటువంటి గొప్ప సందేశాన్ని తెలియచేస్తా ఉన్నాడు. కనుకనే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దైవ పాలనలో ప్రజలటండి నిర్భయముగా జీవించేటటువంటి ఒక గొప్ప కృపను అనుగ్రహించబోతున్నానని మీకా ప్రవక్త ద్వారా మరి ప్రభువు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, అందుగురించి అంటాడు, మనము ఈ దేవుడు అనుగ్రహించేటటువంటి ఈ స్థితిని మనం పొందుకున్నటువంటి వారమై దానిని మనము అందించాలి ఇతరులకు. లేదా ఒకవేళ మనం మనలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా అలాగే ఉంచుకొని ఒకవేళ మనం ఇతరులకు తీర్పు తీర్చేటటువంటి వారుగా ఉన్నట్లయితే గనక జాగ్రత్త, ఆయన రెండోసారి రాబోతా ఉన్నాడు. ఒక హెచ్చరిక పౌలు మాట్లాడతాడు, జాగ్రత్త, నీవు అదే స్థితిలో ఉన్నావు. అందుగురించి ఈ రోజున సువార్త లేఖన భాగంలో దేవుడు తన ప్రణాళికను చిరకాలం నిలిచి ఉండేటటువంటి ప్రణాళికను సిద్ధం చేసి దాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. అదే గబ్రియేలు దేవదూత ద్వారా మరియకు పంపించబడుతున్నటువంటి వర్తమానము. ఈ రోజున దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. డిసెంబర్ నెలలో మనం ఉన్నాము. మొదటి ఆదివారము. ప్రభు యొక్క శరీర రక్తముల్లో పాల్పొంగులు పొందటానికి దేవుడు గొప్ప కృప మనకు అనుగ్రహించాడు. మనం ముగించుకోబోతాం, ఈ నెలతో ఈ సంవత్సరాన్ని ముగించుకోబోతా ఉన్నాం. గడిచినటువంటి దినములన్నింటిలో మనం ఎలా ఉన్నామో, దేవుని యొక్క ప్రణాళికకు మనం విధేయులు అయ్యామా, లేదా మన సొంత ధోరణిలోనే మనం ఇంకా జీవిస్తూ బాగుందనుకుంటున్నామా?
కానీ దేవుడు కోరుకుంటున్నాడంటే నీ ద్వారా నా ద్వారా కూడా ఆయన ప్రణాళిక ఈ లోకంలో సమాజంలో నెరవేర్చబడాలి. అందుకొరకు ఆయన మన విధేయత కోరుకుంటున్నాడు. ఆయన మనం దానికి విధేయులమై ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 లేఖన భాగాలకు అంశం ఏమిటంటే గాడ్స్ ప్లాన్, హ్యూమన్ ఒబీడియన్స్. దేవుని ప్రణాళిక, మానవ విధేయత. దేవుని బిడ్డలారా, నశించిపోయేటటువంటి మానవాళి పట్ల రక్షణ ప్రణాళికను సిద్ధం చేసినటువంటి దేవుడటండి దాన్ని అమలుపరచడానికి ఆ కార్యము ఆరంభమై కార్యరూపం దాల్చడానికి ఆయన వర్తమానాన్ని పంపిస్తూ మానవ విధేయత కోరుకుంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనించినట్లయితే మానవుడు విధేయనప్పుడు మాత్రమే దేవుడటండి తానే స్వయముగా తన ప్రజల దగ్గరికి వస్తాడు. ఆయన మానవులు విధేయులైనప్పుడు, లేదంటే గనక ఆయన దూరంగానే ఉంటాడు వారికి ఎప్పుడు కూడా. మీరు చూడండి, ఆది కాలంలో మనం చూసినట్లయితే ఎప్పుడు చెప్పుకుంటాం మనం, ఆది కాండంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవలతో ఆయన ప్రతిదినము కూడా సాయం సలపూట ఆయన వచ్చి వారితో సహవాసం చేసినటువంటి దేవుడు వారు అవిధేయులైనటువంటి సమయంలో వారికి దూరం అయ్యాడు ఆయన. అయితే ఇప్పుడు మరలా ఆయన తన కుమారుని ద్వారా మన దగ్గరికి రావడానికి, ఈ లోకంలోనికి రావడానికి, మానవుల యొద్దకు వచ్చి నివాసం ఉండడానికి మరలా తన ప్రణాళికను ప్రకటిస్తున్నాడు. అయితే విధేయత అవసరమైనది. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనించినట్లయితే గనక దైవ పాలనలో ప్రజలు నిర్భయముగా ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క గొప్ప సంకల్పమై ఉన్నది. మీకా గ్రంథాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇది క్రీస్తు పూర్వము 751-687 మధ్యలో ప్రకటించబడినటువంటి ప్రవచన గ్రంథము ఈ మీకా గ్రంథము. దేవుడు తన ప్రజలకు కలగబోయేటటువంటి ఆయన పాలనలో వారు కలిగిండేటటువంటి నిర్భయమైనటువంటి జీవితం, అనగా భయము లేనటువంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాననేటటువంటి ఒక ప్రకటన చేసినటువంటి కాలంగా మనం దాన్ని చూడగలుగుతూ ఉంటాము. అందుగురించి ఆయన అంటాడు, ఎలా ఉంటారు ప్రజలు దైవ పాలనలో నిర్భయముగా అనంటే 4వ వచనం అంటాడు, ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును, సైన్యులకు యెహోవా మాట ఇచ్చున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరికి వారటండి ఈ ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు దేన్ని సూచిస్తా ఉన్నదంటే ద్రాక్ష వల్లులు అలాగే అంజూరము అనేటటువంటివి వారు వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాలు, వాటన్నిటినీ కూడా వారటండి నెమ్మదికి సూచనగా ద్రాక్ష వల్లులు అనటండి వారి ఇంటి దగ్గర వారు నాడుకుంటారట. అవి విస్తరిస్తున్నటువంటి సమయంలో వారు నెమ్మది కలిగి జీవిస్తున్నామనేటటువంటి భావన. ఇప్పుడు ఉదాహరణ, మనం మనీ ప్లాంట్ ఇంటి ముందు పెడుతున్నామండి. మనీ ప్లాంట్ చాలా పెద్ద ఆకులు తెస్తే ఆ బోళ్ళని డబ్బులు ఉన్నాయి ఇంట్లో అనుకుంటాం మనం సాధారణ కదండి. మనీ ప్లాంట్ మనం వేసుకున్న తర్వాత అది ఎదగపోతే ఏంటి ఇంకే ఎదగలేదేంటి? దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఆ దినాల్లో కూడానటండి ఇశ్రాయేలు యొక్క యోధా వారిలో ఉన్నటువంటి ఒక నానుడి, ఒక నమ్మకం ఏమిటంటే వారింటి ముందటండి వారట ద్రాక్షవల్లులను వారు నాటుకొని అవి పచ్చగా చిగురించి అవటండి ఫ్రూట్స్ కాస్తున్నటువంటి సమయంలో వారు శాంతిని మేము కలిగి ఉన్నాం, సమాధానాన్ని కలిగి ఉన్నామని వారటండి ఇంట్లో ఉండరటండి, వాళ్ళు వాటి కింద ఉంటారటండి, వాళ్ళు కూర్చుంటారంట అక్కడ. ఇక మనం గమనించినట్లయితే కనుక అంజూరపు అనేటటువంటిది వారు వ్యవసాయము, వారు నాటినటువంటి పొలంలో ఉన్నటువంటి ఈ అంజూరపు వృక్షాలు అయ్యేటట్టండి అవట బహుగా ఫలించినటువంటి సమయంలో వారు కూడా నటండి ఏం చేస్తారట, ఆ పొలముల్లో వారు సేద తీరుతూ ఉంటారు ఆ చెట్ల కింద. భయం లేనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే వారు ఒకప్పుడు ఆ స్థితిని వారు కోల్పోయారు. వారింటిలో సమాధానంగా ఉండలేనటువంటి పరిస్థితులు, శత్రు భయము, అలాగే వారు వ్యవసాయం వేసుకున్నటువంటి సమయంలో
వ్యవసాయం పండుతుంది వస్తుంది అనేటువంటి సమయంలో శత్రువులు వచ్చేటండి వాటన్నిటిని దోచుకుపోయేటటువంటి పరిస్థితి ఆ దినాల్లో. కనుక ఇప్పుడు అంటాడు, మీకు అలాంటి పరిస్థితి నేను రానివ్వను. మీరు మీ గృహముల యొద్ద శాంతితో నెమ్మదితో ఉంటారు. అలాగే మీరు ఫలింప చేసుకునేటటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో అక్కడ కూడా మీరు నెమ్మది కలిగి ఉంటారు. నేను దాన్ని మీకు అనుగ్రహించబోతా ఉన్నాను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే గనక రెండో విషయాన్ని చెప్తాడు ఆయన. ఏమంటాడంటే 6వ వచనం చదవండి అమ్మా. ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. దేవుని బిడ్డలారా, సమాజములో నుంచి వెలివేయబడినటువంటి వారు విలువ లేనటువంటి వారుగా సమాజంలో ఉండి వారు వెలివేయబడినటువంటి వారు జనుల మధ్యలోంచి దూరంగా జీవించేటటువంటి వారినటండి ఆయన మరల ఏం చేస్తున్నాడంటే, వారు ఎందుకు జీవించారు అలానంటే ఆ దినాలటండి అలాంటి వాళ్ళందరూ కూడా జనులకు భయపడటండి వారు జనులకు దూరంగా జీవించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వారిలో ధైర్యాన్ని నింపి వారు మరలా సమాధానంతో అందరితో కలిసి జీవించేటటువంటి ఒక గొప్ప జీవితాన్ని అనుగ్రహించబోతా ఉన్నాను అంటున్నాడు. 7వ వచనం అంటాడు, కుంటి వారిని శేషముగాను దూరణముకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు రాజుగా. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది అనేది మనం గమనించినట్లయితే దైవ పాలనలో ప్రజలటండి నిర్భయముగా జీవించాలి అనేటటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. దాన్ని ప్రకటిస్తున్నాడు. అయ్యో, నా ప్రణాళిక ఉన్నది నా జనులారా. అయితే దానికి మీ స్పందన ఏమిటంటే మీరు విధేయులవ్వాల్సిన అవసరం ఉంది. దేవుడు ప్రణాళికలను రచిస్తాడు, దేవుడు మనకు వాగ్దానాలను ఇస్తాడు. అయితే మనము అందుకు విధేయులం అవుతున్నామా? ఇక మనం ఈ నెల 31వ తారీఖు చాలా ఆతృతగా చూస్తాము. దేనికోసం చూస్తామండి? ఏమిటండి? ప్రామిస్ కార్డ్స్ కదండి, ప్రామిస్ కార్డ్స్. మనం ఒకటి తీసుకునేది బదులుగా ఏం చేస్తామండి? 2 తీసుకుంటాం. రాత్రి ఒకటి తీసుకుంటాం, మళ్ళీ ఎప్పుడైనా ఒకటే. కానీ మనం ఏం చేస్తాం? రాత్రి తీసుకున్నది ఒకవేళ మనకు దగ్గరగా లేకపోతే మనం ఏం చేస్తామండి? మళ్ళా తెల్లారు ఇంకోటి తీసుకుంటాం. మరి దగ్గరికి లేకపోతే ఐగర్ ఉన్నాయా ఇంకా? ఏమిటండి ఉన్నాయా ఇంకా? దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే వాగ్దానం ఎప్పుడూ ఒకటే అండి మన జీవితాల్లో. కానీ అది మన జీవితాల్లో నెరవేరడానికి, ఒకవేళ అది మనకు విరుద్ధంగా వచ్చినా కూడా అది దేవుని యొక్క కృపచేత మనకు ఆశీర్వాదంగా మారడానికి దేవుడు మనకిచ్చినటువంటి హెచ్చరిక అది. అప్పుడు మనం విధేయులైతేనటండి మనకు విరోధంగా వచ్చినటువంటి వాగ్దానం కూడా శాశ్వత ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, జనులు నిత్య సమాధానంతో ఉంటారు, ఇది నా ప్రణాళిక, ప్రజలారా మీరు విధేయులై ఉండండి అని వారికి ప్రకటన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాము. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే గనక ఆనాటి పరిస్థితులు క్రీస్తు పూర్వం 751 687 మధ్యకాలంలో అటండి మీకా ఈ యెరూషలేమునందు ప్రవచించినటువంటి ప్రవచనం ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అటండి ఆనాటి పేద ప్రజానీకము, అలాగే వారికి వాటిల్లినటువంటి కష్టము, అలాగే దుఃఖము, అంత మాత్రమే కాదు అశ్షూరీయులు అనేటటువంటి వారు నిర్దయతో కూడినటువంటి దాడిని వారి మీదకి తీసుకుని వచ్చినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా వారి మనసులో ఉన్నాయి. అలాంటి సమయంలో అంటాడు, వాటన్నిటిని మీకు దూరం చేయబోతా ఉన్నాను నేను. దేవుని బిడ్డలారా, ఆయనటండి మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనించినట్లయితే గనక ఆయనటండి తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు తన ప్రజలకు నిర్భయ జీవితాన్ని అనుగ్రహించడానికి అని మనం గమనించగలుగుతా ఉన్నాం ఈ మాటల్లో. కనుకనటండి వారట బలమైనటువంటి జనంగా అవుతారు అనేటటువంటి ఒక గొప్ప ప్రకటన ఆయన జరిగిస్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాము. అప్పుడటండి ప్రజలటండి ఎవరెవరి దేవతలు మొక్కున్నా కూడా
ఈ ప్రజలైతేనటండి వారు ఏం చేస్తారటండి, మనమైతే 5వ వచనం చివరి భాగం అంటాడు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందుమని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క కాపుదల మానవుని జీవితంలో ఎంత గొప్పదనంటే శాంతి సౌభ్రాతృత్వంతో కూడినటువంటిది, సమాధానంతో కూడినటువంటిది అని ఆయన తన ప్రజలకు ప్రకటిస్తున్నాడు. నా ప్రణాళిక మీ పట్ల ఈ విధంగా ఉన్నది, మీరు సిద్ధపడండి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నటువంటి సమయంలో రెండో విషయాన్ని మనం గమనిస్తున్నటువంటి సమయంలో లూకాసు వార్తలో 1వ అధ్యాయములో చదవబడినటువంటి లేఖన భాగం మనకు తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 36వ వచనం వరకు చదవబడినటువంటి లేఖన భాగం ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే గనక దేవుని యొక్క ప్రణాళిక సర్వమానవాళిని కూడా సకల కాలముల యందు శాంతి సమాధానములతో సౌభ్రాతృత్వంతో జీవించేటటువంటి ఒక గొప్ప జీవితాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, నశించిపోయేటటువంటి మానవ కోటికి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి తన కుమారుని లోకంలోనికి పంపించేటటువంటి గొప్ప ప్రణాళిక ఆయన ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికనే ప్రకటిస్తూ ఉన్నాడు తన దూతల ద్వారా. ఆ దూతే గబ్రియేలు దేవదూత. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనించినట్లయితే దూత యొక్క వర్తమానాన్ని విన్నటువంటి మరియ యొక్క స్పందన ఏమై ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు మనం కూడానటండి దేవుడు తన ప్రణాళికను వెల్లడి చేస్తున్నాడు. మన ద్వారా ఈ లోకంలో ఆయన నామం యొక్క కీర్తి కొరకు ఈ లోకంలో ఆయన బిడలుగా మనం జీవించడం ద్వారా అనేకులకు రక్షణ ప్రకటించబడడానికటండి ఆయన గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. అయితేనటండి ఆ ప్రణాళికకు మన స్పందన ఏమై ఉన్నదో మనం గుర్తెరగాలంటే గనక మరియ స్పందించినటువంటి విధానాన్ని మన ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాడు లూకాసు వార్తికుడు. చాలా చక్కగా రాస్తాడు లూకాసు వార్తికుడు. ఈ మాటలు రాస్తున్నటువంటి సమయంలో చాలా చక్కగా ఆయన మాటలు ఎక్కడ కూడా ఏ అంశాన్ని కూడా విడిచిపెట్టకుండా మనకు స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా ఈ కథానిక ఆయన రాస్తా ఉన్నాడు. దూత యొక్క వర్తమానానికి మరియా స్పందన ఏమిటంటే సహృదయముతో ఆమె స్పందించింది. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనించినట్లయితే దేవదూత మాటలు విన్నటువంటి మరియా తనలో తానటండి సద్భావముతో ఆలోచించడం మొదలుపెట్టింది. మరియా యొద్దకు దూత వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు దేవుని వలన దయనొందితివి అని మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆమెటండి ఈ శుభవచనము ఏమిటో అనేటటువంటి ఒక గొప్ప ఆతృతతో సహృదయముతో ఆమె ఆలకిస్తూ ఉన్నది, ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని బిడలారా, కనుకనటండి ఆ సాత్వికముతో ఆమెటండి ఆ మాటలు వినడం ప్రారంభించబడినప్పుడటండి అప్పుడట దూత చెప్పడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వాస్తవంగా మనం గమనించినట్లయితే గనక ఆమె అప్పటికి వివాహము కానటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రదానం చేయబడింది. యోసేపునకు ప్రదానం చేయబడినటువంటి ఈమె ఈ మాటలు వినగానే ఆ మాటల్లో ఉన్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి, ఆందోళన పడడం లేదు కానీ ఆమె ఏమిటి ప్రభు యొక్క చిత్తం ఏమిటి అనేటటువంటిది ఆమె స్పష్టముగా ఆమె ఆలకిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆమె యొక్క ఈ సాత్వికమైనటువంటి హృదయముతో ఆలకించడమే ఆమె విధేయత కనబడుతూ ఉన్నది. దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడానటండి విధేయతతో ముడిపెట్టబడింది అని నేర్చుకున్నటువంటి మనము ఈ రోజున మనం కూడానటండి దేవుని ప్రణాళిక మనకెలా తెలియజేయబడతా ఉన్నదంటే తన వాక్యము ద్వారా మనకు తెలియజేయబడతా ఉన్నది. అయితే ఆ వాక్యాన్ని మనమటండి సాత్వికముతో మనము అంగీకరించాల్సినటువంటి అవసరత ఉన్నది. చాలామంది విమర్శనా ధోరణిలో వింటూ ఉంటారు.
చాలామంది నిర్లక్ష్య ద్వారంలో వారు వింటూ ఉంటారు దేవుని వాక్యాన్ని. అప్పుడటండి ఆ వాక్యం యొక్క అర్థం ఏమిటో తెలీదు, మర్మం ఏమిటో తెలీదు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. కానీ క్రైస్తవులుగా మాత్రం మనం ఉంటాం. మన ద్వారా దేవుని ప్రణాళిక ఒక్కటి కూడా నెరవేర్చబడదు. ఒక్కడు కూడా నెరవేర్చామంటే అసలు దేవుని ప్రణాళిక అంటే ఏమిటండి అని ప్రశ్నించేటటువంటి ఒక ఆ ప్రశ్నార్థకమైనటువంటి ఆలోచనలోకి మనం వస్తూ ఉంటాము. కనుకనే ఆమెటండి చాలా ఆతృతతో ఈ శుభవచనం ఏమిటో అనేటటువంటి ఒక సాత్వికమైనటువంటి మనసుతో ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కూడా ఏమనుందంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో అటండి దేవుని యొక్క మాటలు అనేటటువంటివి మనం అటండి సాత్వికముతో అంగీకరించేటటువంటి హృదయం మనకు కావాలి అని చెప్పబడుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకనగా నరిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని బిడ్డలారా, అలాగే అంటాడు. ఏమని చెప్తున్నాడంటే ఆ ముందుకు మనం వెళ్తే 19 అంటాడు, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అని చెప్తూ ఏమంటున్నాడంటే, అందుచేత ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీచున దుష్టముతో మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికుంటాయి. దేవుని బిడలారా, మనము ఆ పై వాటన్నిటిని విడిచిపెట్టేటండి సాత్వికముతో మన వాక్యాన్ని వినడానికి ఇష్టపడితే గనక దేవుని ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఏమై ఉన్నది, ఏం కోరుకుంటున్నాడు ఆయన, నీ ద్వారా ఏం చేయాలని కోరుకుంటున్నాడు, అదంతా కూడా ప్రకటన చేయబడతా ఉన్నది నువ్వు జాగ్రత్తగా విన్నటువంటి సమయంలో. అందుగురించటండి ఆమంటది ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా సాత్వికమైనటువంటి హృదయంతో ఆమె విధేయతను కనపరుస్తుంది. దేవుని ప్రణాళిక కొరకు మొట్టమొదటి మెట్టు ఆమె ఎక్కిందని చెప్పాలి మనం. రెండో విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, మరియా అలాగే గబ్రియేలు దేవదూత కాన్వర్జేషన్లో రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే, మరియా హృదయం అటండి ఆ సందేశం యొక్క ఆంతర్యాన్ని తెలుసుకొనేందుకు దారి తీస్తుంది. మీరు గమనించండి, ఆమె ఏమీ భయపడిపోలేదండి. మనం ఏమనుకుంటామంటే ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏమంటుంది, నేను పురుషుని ఎరిగినటువంటి దానినే నాకు ఎలాగో జరుగుతుంది అనేటటువంటి మాట మనం ఏమనుకుంటామంటే ఆమె భయపడిపోయి ఆమె అడుగుతుంది మనం అనుకుంటాం. కానీ కాదటండి, అసలు ఉద్దేశం ఏమిటంటే దాని ఆంతర్యం ఏమిటో. యోబు గ్రంథం వచ్చిందనుకోండి, ఏమండి, మనం బైబిల్ చదవడానికి మనం బైబిల్ తెలిసినప్పుడు యోబు గ్రంథం వచ్చిందనుకోండి, అమ్మ బాబో యోబు గ్రంథం వచ్చేసింది. తర్వాత మళ్ళీ తీసాం మనం ఇర్మియా వచ్చిందనుకోండి, అయ్యి బాబు ఏడిపి అంతాను. ఆ పక్కనే ఉంటుంది విలాపవాక్యాలు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనకు వాక్యం అంటే భయం. వాక్యం అంటే భయం. చాలామంది అండి, అంటే మన సంఘస్థులు మంచివాళ్ళు కానీ చాలామంది ఏం చేస్తారంటే వాక్యం ఉంటాయనకట్టండి వాళ్ళు వేరే ఆలోచనలకు వెళ్ళిపోతారు. చర్చిలో కూర్చుంటారు, వాళ్ళు సెల్ ఫోన్లు చెక్ చేసుకోవడం కదండి. మన వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి, మన వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు కూడా, ఆ పైన వెనకాల ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ వెనకాల ఉన్నవాళ్ళు కానీ, అదే చెప్తున్నాను, మన వాళ్ళు మంచివాళ్ళు అంటున్నానండి. వాళ్ళు ఎవరు సెల్ ఫోన్లు చూడరు, చాలా మంచివాళ్ళు వాళ్ళందరూ. దేవుని బిడ్డలారా, వాక్యము దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతా ఉన్నాడు, దేవుని ఉద్దేశం ఏంది నా జీవితం పట్ల. దేవుని బిడ్డలారా, ఈ ఆసక్తి దేవుని యొక్క మాటలు ఉన్నటువంటి ఆంతర్యం కొరకు ఆమె ఆసక్తి చూపిస్తుంది తప్ప ఆమె భయపడిపోవడం లేదండి.
పురుషుని ఎరిగినటువంటి దానినే నాకు ఇది ఎలాగూ జరుగును అనేటటువంటి మాట మనం గమనించినట్లయితే ఆమె భయపడుతుంది అనుకుంటాం, కానీ దేవుని బిడ్డలారా కాదు. ఆమె దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమై ఉన్నదో దాన్ని జాగ్రత్తగా ఆమె ఆలోచన చేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే గనక దేవుడు ఎవరిని కూడా తమ సామర్థ్యాన్ని చూచి ఆయన పిలవడండి. మనకు టాలెంట్స్ ఉన్నాయని చెప్పి ఆయన పిలవడు మనల్ని, కానీ వాటిని మనలో వృద్ధి చేస్తాడు ఆయన. ఒకవేళ పిలిస్తే గనక మనల్ని వాటిని మనలో వృద్ధి చేస్తాడు. మీరు చూడండి, మోషేని పిలిచినప్పుడు అటండి, మోషే అంటాడు, అయ్యా నాకు మాట్లాడడం రాదయ్యా, నేను నోటి మాంద్యం కలవాడనయ్యా అని అంటాడు. దేవునికి కావాల్సింది ఏంటంటే మాటలతోనే కాదు, కానీ మోషే ద్వారా చేయించబోయేటటువంటి గొప్ప కార్యాలు. దేవుని బిడ్డలారా, కనుకనే మనం గమనిస్తున్నటువంటి సమయం అటండి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశాన్ని నుంచి ఆయన నడిపించినటువంటి విధానాన్ని చూసినట్లయితే మోషే అందుకు సమర్థుడని కాదు, కానీ మోషే దేవునికి విధేయుడై ఉన్నాడు గనక, దేవునికి నమ్మకమై ఉన్నాడు గనక దేవుడు పిలుచుకున్నాడు. అందుగురించి అటండి ఆయన మన సామర్థ్యాలు శక్తిని చూచి కాదు, కానీ మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని చూచి ఆయన మనల్ని ఎంచుకుంటాడు. మీరు చూడండి, మనం ఈ నాటిక వేస్తాం కదా, ఇది క్రీస్తు పుట్టిక నాటిక వేస్తున్నటువంటి సమయంలో మరియ గారి రోలు ఎలా స్టార్ట్ అవుతుంది మనందరికీ తెలుసు కదండి. మరియమ్మ గారి రోలు ఎలా స్టార్ట్ అవుతుందంటే ఆమె మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి సన్నివేశంతో ప్రారంభమవుతుంది. దేవుని బిడ్డలారా, అక్కడే ఉంది అసలైన విషయం ఏమిటంటే మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దినాలటండి మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూపే విశ్వాసముతో దేవుణ్ణి అడుగుతున్నారు మెస్సయ్య పాలన కొరకు. కనుకనే దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే గనక ఆమె ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రార్థనకు దేవుని యొక్క స్పందన ఏమిటంటే ఆమె యొక్క విశ్వాసము నమ్మిక ఏదైతే ఉన్నదో దానిని బట్టి ఆమెను ఎంచుకున్నాడు ఆయన. అందుగురించి అంటాడు, దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుని వల్ల నీవు దయ పొందితివి అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ దినాలటండి మెస్సయ్య కన్యక గర్భమున జన్మిస్తాడు అనేటటువంటి యెషయా ప్రవచనాన్ని బట్టండి చాలా కన్యకులు ఎదురు చూస్తున్నారటండి. మెస్సయ్య మా నుండి రావాలి, మా నుండి రావాలి, మా నుండి రావాలని చాలామంది కన్యకులు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ధనిక కుటుంబాలకు సంబంధించినటువంటి రాజు కుటుంబం ఉన్నటువంటి కన్యకులు కూడా మెస్సయ్య వారి ద్వారా ఈ లోకానికి రావాలని యెషయా ప్రవచనం వారిలో నెరవేరాలని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అది. ఈమె మెస్సయ్య రాక అనగా తన నుంచి రావాలని కాదు, కానీ ఆమె కోరుకుంటుంది ఏమిటంటే మెస్సయ్య పాలన రావాలి అని కోరుకుంటుంది ఆమె. దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే గనక దేవుడు మనల్ని ఎంపిక చేసుకోవడంలో మన యొక్క టాలెంట్స్ కాదు, కానీ మన నైపుణ్యాలు కాదు, కానీ ఆయనటండి మనల్ని పిలుచుకున్నప్పుడటండి దానిని మనలో వృద్ధి చేస్తాడు ఆయన. అందుగురించి అటండి దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి మాటల ద్వారా మనం గమనించినట్లయితే గనక జకర్యా గ్రంథము చదువు తల్లి అంటాడు కదా, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇవి జరుగునని సైనిక యెహోవా సెలవిచ్చినాడు. దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే శక్తి వలన బలం వలన కాదటండి, ఆయన ఆత్మ వలన జరుగుతుంది. అందుగురించే మరియతో గబ్రియల్ అంటాడు, అమ్మా నువ్వేం కంగారు పడొద్దు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, సర్వశక్తిని కృప నీ మీదకి రాబోతుందమ్మా. దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే మానవ శక్తి సామర్థ్యాలు కాదు, కానీ దాన్ని చేయగలిగినటువంటి శక్తిని ఆయనే అనుగ్రహించి సిద్ధపాటు చేస్తాడు అనేటటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతా ఉన్నాం. అందుగురించి ఆమె ఇది ఎలా జరుగును అని మాట్లాడుతున్నప్పుడు ఆమె భయపడి కాదు, కానీ
దేవుని యొక్క కార్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఆమె తెలుసుకునేందుకు ఆమె ఆతృత పడుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, అందుగురించటండి ఆమె ఎప్పుడైతే ఈ మాటలు స్పష్టంగా విన్నదో ఆమెటండి దైవ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి స్త్రీగా మనం గమనించగలుగుతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి గమనించినట్లయితే గనక కొలసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే గనక ఆయన అంటాడు, ఏమంటాడంటే, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపరుచున్నట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే గనక ఆమె యొక్క ఈ ప్రశ్న ఇది ఎలాగూ జరుగును అనంటే ఆమెకు అనుగ్రహించబడినటువంటి ఆ గొప్ప స్థితిని వివరించబడినప్పుడటండి ఆమె మరొక విధంగా మనం చూసినట్లయితే కనుక మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడైతేనటండి ఆమెట విధేయతతో అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆమె మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ప్రభు యొక్క ఈ మాటలు నా జీవితంలో నెరవేరడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నది. ప్రభు దాసులను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే గనక మరి యొక్క స్పందన ఎంత గొప్పదై ఉన్నదో మనం గమనించగలుగుతా ఉన్నాం. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆనాటి పురుష ఆధిక్యత సమాజములో స్త్రీలుగా అనగా ఎలిజబెత్ కానీ అలాగే మరియలు కానీ సాహస విశ్వాసులుగా మనకు కనపడతా ఉన్నారు. ఎలా అంటే దైవ చిత్తానికి నిందకు సైతం భరించటండి వారటండి లోకంలో దేవుని కార్యం జరిగేందుకటండి బాక్సాముల ఏరలిద్దరు కూడాను. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజున దేవుని యొక్క ప్రణాళిక మన ద్వారా జరగడానికి దేవుని చిత్తం అయితే గనక మనం అందుకు విధేయులం అవుతున్నామా అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అంటాడు కదా, విధేయత దేవుని ప్రణాళిక నెరవేర్పులో మనలను అనుసంధానిస్తుంది. మన విధేయత అండి దేవుని యొక్క ప్రణాళికలో మనలను కలుపుతుంది. మనం ఒకవేళ అప్పటికి దూరంగా ఉన్నా కూడా మన విధేయత అండి దాన్ని జరిగించడానికి దేవునితో మనల్ని అనుసంధానిస్తుంది అనేటటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతా ఉన్నాము. అందుగురించి అటండి మనం దేవునితో ఏకీపించినప్పుడు అటండి అసాధ్యము అనేటటువంటిది సాధ్యం చేయబడతా ఉన్నది. దేవుని ప్రణాళిక మానవుని యొక్క స్పందన విధేయత అనేటటువంటి అంశం ఇటున్నటువంటి మనము మరి యొక్క ఈ ప్రశ్న కానీ మరి యొక్క ఈ ఆలోచన కానీ లేదా మరి యొక్క ఈ స్పందన కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఆమె సహృదయముతో మొట్టమొదటిగా ఆమె సహృదయముతో అంగీకరించినటువంటి విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాము. అంత మాత్రమే కాదటండి, భయపడడం కాదు కానీ దేవుని మాట యొక్క ఆంతర్యం ఏమిటని సాత్వికముతో ఆమె ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆమెటండి సద్హృదయంతో అంగీకరించి మీరు చెప్తున్నటువంటి ప్రతిదీ కూడా నాకు జరుగునుగా కానీ ఆమె సమ్మతించినట్లుగా మనం గమనించగలుగుతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే గనక లోకరక్షకుని ఈ లోకంలోనికి తీసుకొచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్రగా మరియా ఉంచబడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాము. ఈ అడ్వెంట్ 2వ ఆదివారంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన స్పందన ఏమిటై ఉన్నది? దేవుని కొరకు, దేవుని ప్రణాళిక నెరవేర్పు కొరకు మన వంతుగా మనం ఎలా స్పందిస్తున్నాము? ఒకసారి మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. వాస్తవంగా 2వ ఆదివారం అడ్వెంట్లో 2వ ఆదివారం మనం క్యాండిల్ వెలిగించినప్పుడు చదివించినటువంటి వాక్య నెరవేర్పు గురించే మనం మాట్లాడతాం. ఎందుకంటే ప్రభు మార్గమును సరళము చేయడే. ఇప్పుడు మనము దేవుని ప్రణాళికకు విధేయులై ఉంటే గనక దేవుడు ఇప్పుడు మనకిస్తున్నటువంటి గొప్ప పని ఏమిటంటే ఆయన మార్గమును లోకములో సరళము చేసేటటువంటి ఒక గొప్ప పని మనకిస్తున్నాడు దేవుడు.
ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మరలా రెండోసారి మన మధ్యలోనికి రాబోతా ఉన్నాడు. ఆయన ఆ రెండోసారి మన మధ్యలోనికి వచ్చేటటువంటి సమయంలో అటండి మనము ఏ పని కలిగి ఉన్నాం ఆయన కోసం, ఆయన ప్రణాళికను ఏ విధంగా మనము ఈ లోకంలో నెరవేర్చడానికి బద్దులమై ఉన్నామనేటటువంటి ఒక ప్రశ్న మనము ఈ రోజున మనం వేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతా ఉన్నాము. అందుగురించి అటండి తన పట్ల దేవుని సంకల్పానికి మరియా పూర్తిగా తలవంచడాన్ని బట్టండి అదటండి ఆమెకు ఎంతో దీవెనకరమైనటువంటి స్థితిని తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క రక్షణ సంకల్పాన్ని సర్వమానవాళికి కూడా ఆయన ప్రకటిస్తూ మానవుని విధేయతను కోరుకున్నప్పుడు ఆ విధేయతలో పాలిభాగస్తులైంది దేవుని ప్రణాళిక నెరవేరడానికి ఆమెకు సాధనమైనట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాము. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నా ప్రణాళిక ఈ మార్గాన్ని సరళము చేయము. బాప్తిస్మ ఇచ్చేటటువంటి యోహాను వచ్చాడు, ప్రకటించాడు, నా వెనక వచ్చేవాడు నాకన్నా చాలా శక్తిమంతుడు అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఆరోహణం అవుతున్నటువంటి సమయంలో మనకివ్వబడినటువంటి బాధ్యత ఏమిటంటే, మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నా శిష్యులుగా చేయండి. లాస్ట్ వీక్ కూడా మనం విన్నామండి, ఒక్క ఆత్మనైనా మనం పట్టుకోగలుగుతున్నామా దేవుని కొరకు? ఒక్క ఆత్మనైనా పట్టుకోగలుగుతున్నా దేవుని కొరకు? ఒక్క మాట అయినా మనం ఇతరులకు మన రక్షణ గురించి చెప్పగలుగుతా ఉన్నామా? దేవుని బిడ్డలారా, గమనించండి, మన బాధ్యత ఏమై ఉన్నది? సంఘంలో సభ్యులుగా ఉంటే సరిపోతుందా? ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే సరిపోతుందా? ప్రభురాత్రి భోజనంలో ప్రతి నెల పాలుభాగస్తులు అవుతుంటే సరిపోతుందా? మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ రోజున మరియ స్పందించినట్లుగా మనం కూడా తన ప్రణాళిక సిద్ధం చేసి ప్రకటిస్తున్నప్పుడు అందుకు స్పందించాలని దేవుడు కోరుతున్నాడు, తన పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. మన స్పందన ఏమై ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రెండవ ఆదివారం నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటిది ఏమిటంటే, ఆయన మార్గమును సరళము చేయమని ప్రకటన నీకు తెలియజేయబడతా ఉన్నది. అందుకు నువ్వు స్పందిస్తే గనక నీవు ధన్యురాలు అవుతావు, నీవు ధన్యుడు అవుతావు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉన్నది. లేదా ఇంకా మనం తీర్పు తీర్చేవాళ్ళుగా ఉన్నామా? ఇంకా మనం విమర్శించేటటువంటి వారుగా ఉన్నామా? ఇంకా మనము కక్షలతో కార్పణ్యాలతోనే మనం జీవిస్తూ ఉన్నామా? అలాంటప్పుడు దేవుని ప్రణాళికను నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేవు. కానీ ఆయన వచ్చిన తర్వాతటండి అప్పుడు నీవు పరిశీలన చేసుకున్నట్లయితే గనక ఏమీ ప్రయోజనము లేనటువంటి క్రైస్తవ్యము. కనుక దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదటి రాకడ నిజంగా మనకు సంతోషమే, ఆనందమే. కానీ ఆయన రెండవ రాకడ కూడా అంత సంతోషంగా మనం, అంత ఆనందంగా మనం జరిగించుకోవాలని దేవుడు ముందుగానే తన ప్రణాళికను తెలియచేస్తా ఉన్నాడు. ఆ ప్రణాళికలో మనము విధేయులవుదాం, బద్దులమై ఉందాం. ఆయన రాకడ కొరకు మనం ప్రిపేర్ అవడమే కాదు, ఇంకా అనేక మందిని మనం ప్రిపేర్ చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలు జనాంగం పట్ల మీకున్నటువంటి గొప్ప ప్రణాళికను మీకా ప్రవక్త ద్వారా ప్రకటించినటువంటి విధానం మేము విని ఉన్నాము నాయన. ప్రభా, సమాధానము లేనటువంటి ప్రజలకు నాయన నిత్య సమాధానాన్ని అందించడానికి మీ ప్రవక్త ద్వారా ప్రకటన చేసిన దేవా మీకు వందనాలు. అయితే నాయన, ప్రజలు మీకు విధేయులైనప్పుడు అవి జరుగుతాయని చెప్తా ఉన్నాడు మీకా. ప్రభు దాసురాలు నీ మాట చొప్పున నాకు కలుగును కాకని మరి విధేయత నాయన నీ కుమారుని లోకంలోను తీసుకురావడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు నాయన. ప్రస్తుత దినాలన్నటువంటి మేము మీ ప్రణాళికను ఎలా అర్థం చేసుకోగలుగుతా ఉన్నాము?
మా జీవితాల ద్వారా దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? అడ్వెంట్ 2వ ఆదివారంలో మేమున్నటువంటి ఈ వాక్యము ద్వారా నాయన సహృదయముతో స్పందించేటటువంటి ఒక మంచి మనస్సును, సాత్వికముతో నీ వాక్యాన్ని అంగీకరించేటటువంటి ఒక మంచి మనస్సును మారు మనస్సు కలిగినటువంటి వారమై దాన్ని ప్రకటించేటటువంటి గొప్ప బాధ్యత కలిగినటువంటి వారుగా మేము ఉండడానికి మీరు మాతో నీ మాటలన్నిటి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ కుమారుని 2వ రాకడ యందు మొదటి రాకడలో సంతోషిస్తున్నటువంటి మేము నాయన 2వ రాకడలో కూడా అదే సంతోషము సమాధానంతో ఆయన ఎదుర్కోవడానికి మమ్మల్ని సిద్ధపాటు చేయమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.